మనం నివసిస్తున్న ఈ ప్రపంచం కేవలం 3 డైమెన్షన్స్ది కాదు, 4 డైమెన్షన్స్ది. కానీ మనం మన చుట్టూ చూసినప్పుడు ఈ ప్రపంచం మనకు 3 డైమెన్షన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. మరి ఆ 4వ డైమెన్షన్ ఎక్కడుంది? అది మనకు ఎందుకు కనిపించడం లేదు? క్రీస్తు పూర్వం 300వ సంవత్సరంలో కూడా మనుషులు ఇదే అయోమయంలో పడ్డారు. అప్పట్లో ఈ భూమి కేవలం గుండ్రంగా ఉందని మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యూక్లిడ్ ది ఎలిమెంట్ అనే పుస్తకాన్ని విడుదల చేశారో అప్పుడు ఈ ప్రపంచం 3 డైమెన్షన్స్తో కూడుకున్నదని అందరికీ అర్థమైంది. సరిగ్గా 1905లో ఐన్స్టీన్ కూడా ఇదే చరిత్రను తిరగరాశారు. 4వ డైమెన్షన్స్ గురించి చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈరోజు సైంటిస్టులందరూ ఆ 4వ డైమెన్షన్స్ ఉందని నమ్ముతున్నారు, పరీక్షిస్తున్నారు కూడా. ఇంతకీ ఆ 4వ డైమెన్షన్ ఏంటో తెలుసా? అదే సమయం. అవును, టైం. ఈ టైం ట్రావెల్ గురించి తెలుసుకునే ముందు అసలు డైమెన్షన్స్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు టైం డైమెన్షన్ గురించి క్లారిటీ వస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక సన్నని తాడుని 2 చివర్లా కట్టి దానిమీద ఒక మనిషిని నడవమంటే అతను కేవలం ముందుకు లేదా వెనక్కు మాత్రమే వెళ్ళగలడు. ఇది ఆ మనిషికి ఒక డైమెన్షన్. అదే మనిషిని మనం మ్యాజిక్ చేసి చిన్నగా మార్చి ఒక పేపర్ మీద పెడితే అతను ముందుకి వెనక్కి కాకుండా ఎడమకి మరియు కుడివైపుకి కూడా వెళ్ళగలుగుతాడు. అతను పేపర్ లోపల ఉన్నాడు కాబట్టి బయటకు రాలేడు. అందుకే అది 2 డైమెన్షన్స్. కానీ అదే మనిషిని ఒక డబ్బాలో పెడితే అతను ముందుకు వెనక్కు, పక్కలకు, ఇంకా పైకి కిందకి కూడా వెళ్ళగలుగుతాడు. అదే మనిషికి 3వ డైమెన్షన్. మనం చేసే ప్రతి వస్తువుకి పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయి. అందుకే మనం ఈ ప్రపంచాన్ని 3D ప్రపంచం అని పిలుస్తున్నాం. కానీ 1905లో సైన్స్ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఆ సంవత్సరం ఐన్స్టీన్ పబ్లిష్ చేసిన 3 పేపర్స్ సైన్స్కి కొత్త దారులు తెరిచాయి. ఆ రిలేటివిటీ థియరీలోని ఐన్స్టీన్ సమయం అనే 4వ డైమెన్షన్ గురించి చెప్పాడు. కానీ ఐన్స్టీన్ పేపర్ పబ్లిష్ అయిన కొత్తలో ఏ సైంటిస్ట్ కూడా స్పందించలేదు. ఎందుకంటే ఐన్స్టీన్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు. ఆయన దగ్గర సైన్స్ డిగ్రీలు కూడా లేవు. ఆయన కేవలం ఒక పేటెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేశారు. డిప్లొమా మాత్రమే చదివారు. కానీ ఒక సామాన్య ఉద్యోగి ప్రపంచాన్ని మారుస్తాడని ఎవరూ ఊహించారు కదా. కొన్నాళ్ల తర్వాత అప్పటి ప్రముఖ సైంటిస్ట్ ప్లాంక్ కంట ఈ పేపర్ పడింది. అది చదివిన వెంటనే ప్రపంచపు రహస్యం విడిపోయిందని ఆయన గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులకు అర్థం కాని విషయాన్ని ఐన్స్టీన్ పరిష్కరించారు. ప్రపంచానికి టైం అనే 4వ డైమెన్షన్ పరిచయం చేశారు. 100 ఏళ్లు గడిచినా కూడా ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఈ రోజుకి బలంగా ఉన్నాయి. వాటిని సవాల్ చేసే మరో సిద్ధాంతం ఇప్పటి వరకు రాలేదు. ఇంతకీ సమయం 4వ డైమెన్షన్ ఎలా అవుతుంది? మనం మిగతా 3 డైమెన్షన్స్ని చూడగలం, తాకగలం. కానీ ఈ 4వ డైమెన్షన్ని మనం తాకలేం, చూడలేం, కేవలం అనుభవించగలం. కాలం గడుస్తుందని మనకు తెలుస్తుంది, కానీ ఆ కాలాన్ని మనం కళ్ళతో చూడలేం. ఉదాహరణకు టేబుల్ మీద ఉన్న ఒక యాపిల్ని తీసుకోండి. దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ యాపిల్ కుళ్ళిపోయి దాని ఆకారం మారిపోతుంది. ఫ్రెష్గా ఉన్న యాపిల్ కుళ్ళిపోవడానికి కారణం సమయమే కదా. సమయం లేకపోతే ఆ యాపిల్ స్థితి మారదు, అది కుళ్ళిపోదు. అంటే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేదే ఈ 4వ డైమెన్షన్. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మారడానికి, నడవడానికి ఈ 4వ డైమెన్షన్ కారణం అవుతుంది. ఒకవేళ ఈ ప్రపంచం కేవలం 3 డైమెన్షన్స్ మాత్రమే ఉంటే ఇక్కడ ప్రతిదీ కదలకుండా అలాగే ఆగిపోయి ఉండేది. కానీ సమయం ఉండడం వల్లే ఈ విశ్వంలో ప్రతి వస్తువు కదులుతోంది. దీన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక ఫోటోలో ప్రతిదీ ఆగిపోయి ఉంటుంది. కానీ మనం సినిమా చూస్తున్నప్పుడు అందులో అన్నీ కదులుతాయి. అంటే ఫోటోకి టైం డైమెన్షన్ లేదు, కానీ టీవీలో కనిపించే క్యారెక్టర్స్కి టైం డైమెన్షన్ ఉంది కాబట్టి అవి కదులుతున్నాయి. ఐన్స్టీన్ ప్రపంచానికి 4వ డైమెన్షన్ గురించి అలాగే వివరించాడు. అయితే మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మన భూమి మీద టైం ట్రావెల్ చేసిన ఒక మనిషి ఉన్నాడు. అతన్నే ప్రపంచపు మొట్టమొదటి టైం ట్రావెలర్ అని పిలుస్తారు. అసలు టైం మిషన్ లేకుండా అతను టైం ట్రావెల్ ఎలా చేశాడు? మనం మాట్లాడుకుంటున్నది సెర్గీ అదీప్ అని రష్యన్ కాస్మోనాట్ గురించి. అతను స్పేస్ స్టేషన్లో ఉండడానికి 3 సార్లు వెళ్ళాడు. అంతరిక్షంలో ఏకంగా 747 రోజులు గడిపాడు. ఆయన తన మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చినప్పుడు ఆయన భవిష్యత్తులోకి 0.2 సెకండ్ల పాటు ప్రయాణించారని సైంటిస్టులు చెప్పారు. అలా ఆయన భూమి మీద మొదటి టైం ట్రావెల్ చేశారు. ఇది ఎలా జరిగిందంటే, మన స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే గ్రావిటీ తక్కువగా ఉంటుందో అక్కడ సమయం చాలా వేగంగా నడుస్తుంది. అందుకే భూమితో పోలిస్తే స్పేస్ స్టేషన్లో టైం కొన్ని మిల్లీ సెకండ్ల పాటు వేగంగా గడుస్తుంది. అసలు గ్రావిటీకి టైంకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఐన్స్టీన్ తన ఫేమస్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో దీని గురించి చెప్పారు. గ్రావిటీ మరియు వేగం వల్ల సమయం ప్రభావితం అవుతుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. దీనివల్లే భూమితో పోలిస్తే స్పేస్ స్టేషన్లో సమయం వేగంగా గడుస్తుంది. 4వ డైమెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి టైం ట్రావెల్ ఎలా చేయాలి? దీనికి సమాధానం కూడా ఐన్స్టీన్ థియరీలో ఉంది. చూసే వ్యక్తిని బట్టి సమయం మరియు స్థలం మారుతూ ఉంటాయని ఐన్స్టీన్ తన రీసెర్చ్ పేపర్లో చెప్పారు. ఉదాహరణకు ఒక చీమకు మనిషిని చూస్తే పర్వతంలా కనిపిస్తాడు.
అదే మరో మనిషికి సమానంగా కనిపిస్తాడు. కానీ చాలా దూరం నుంచి చూస్తే అదే మనిషి చాలా చిన్నగా కనిపిస్తాడు. అంటే చూసేవారిని బట్టి ఆ మనిషి సైజ్ ఎలా మారుతుందో సమయం కూడా అలాగే మారుతుంది. ఒక మనిషి భూమి మీద ఉండి మరో మనిషి చేతికి గడియారం పెట్టుకుని మార్స్ గ్రహం మీదకు వెళితే కొద్దిసేపటి తర్వాత ఇద్దరి గడియారాల్లో టైం వేరుగా చూపిస్తుంది. ఎందుకంటే ఆ రెండు చోట్ల గ్రావిటీ వేరుగా ఉంది. ఐన్స్టీన్ చెప్పినట్టు ఎక్కడైతే గ్రావిటీ మరియు వేగం పెరుగుతాయో అక్కడ సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది, తక్కువ ఉన్న చోట వేగంగా నడుస్తుంది. ఈ టైం డైలేషన్ సిద్ధాంతం వల్లే టైం ట్రావెల్ సాధ్యమవుతుంది. కానీ ఐన్స్టీన్ సమయం అందరికీ ఒకేలా ఉండదని చెప్పినప్పుడు ప్రజలు ఆ విషయాన్ని అస్సలు నమ్మలేదు, జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటి వరకు సమయం అందరికీ సమానంగా ఉంటుందనే నమ్మకం సైంటిస్ట్లో బలంగా ఉండేది. అందుకే ఐన్స్టీన్ చెప్పిన థియరీని, ఆయన లెక్కల్ని తప్పుబట్టారు. కానీ కాలం గడిచే కొద్దీ ఐన్స్టీన్ సిద్ధాంతానికి రుజువులు దొరకడం ప్రారంభించాయి. అప్పుడు కొత్త తరం సైంటిస్టులు దీని మీద ఆసక్తి చూపించారు. 1940లో బ్రూనో రోసీ మరియు డివి హాల్ అనే ఇద్దరు సైంటిస్టులు ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ మీద ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఐన్స్టీన్ ప్రకారం ఒక వస్తువు కాంతి వేగంతో వెళితేనే దాని సమయం నెమ్మదిస్తుంది. వేగం తక్కువగా ఉంటే ఆ టైంలో వచ్చే మార్పు చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని కొలవడం కూడా అసాధ్యం. అందుకే ఈ సైంటిస్టులు మ్యూయాన్ అనే పురాతన టైం ట్రావెలర్ సహాయం తీసుకున్నారు. ఈ మ్యూయాన్స్ అనేవి కాస్మిక్ కిరణాలు మన వాతావరణాన్ని ఢీకొట్టినప్పుడు పుడతాయి. వీటి ఆయుష్ కేవలం 2 మైక్రోసెకండ్లు మాత్రమే. అంటే ఇవి పుట్టగానే చనిపోతాయి. కనీసం మన భూమి ఉపరితలాన్ని కూడా చేరుకోలేవు. కానీ ఆశ్చర్యంగా ఈ మ్యూయాన్స్ భూమిని చేరుకుంటాయి. దీనికి కారణం ఐన్స్టీన్ సిద్ధాంతం. మ్యూయాన్స్ కాంతి వేగంతో సమానంగా ప్రయాణిస్తాయి. ఆ వేగం వల్ల వాటి సమయం నెమ్మదించి 2 మైక్రోసెకండ్ల ఆయుష్ కాస్త 11 మైక్రోసెకండ్లకు పెరుగుతుంది. ఆ పెరిగిన సమయంతో అవి భూమిని చేరుకోగలుగుతాయి. దీన్ని నిరూపించడానికి బ్రూనో మరియు హాల్ సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండపైకి వెళ్లి మ్యూయాన్స్ని పరీక్షించారు. వాటి వేగం దాదాపుగా లైట్ స్పీడ్తో సమానంగా ఉండడం వల్ల వాటి సమయం పెరిగి భూమిని చేరుతున్నాయని గుర్తించారు. అదే మ్యూయాన్స్ని ల్యాబ్లో పుట్టిస్తే మాత్రం అది కేవలం 2 మైక్రోసెకండ్లలోనే చనిపోతుంది. ఐన్స్టీన్ టైం డైలేషన్కి దొరికిన మొట్టమొదటి సాక్ష్యం ఇదే. ఒక పార్టికల్ టైం ట్రావెల్ చేయడం సైంటిస్టులు అప్పుడే చూశారు. ఈ ప్రయోగం టైం ట్రావెల్కి దారులు తెరిచింది. ఆ తర్వాత 1971లో జోసెఫ్ హాఫెల్ మరియు రిచార్డ్ కీటింగ్ అనే సైంటిస్టులు ప్రపంచానికి టైం ట్రావెల్ గురించి అతిపెద్ద సాక్ష్యాన్ని చూపించారు. వాళ్ళు వేర్వేరు విమానాల్లో గడియారాలను పెట్టి తిప్పితే టైంలో మార్పు వస్తుందని భావించారు. టైం డైలేషన్ ప్రకారం వేర్వేరు స్పీడ్స్లో సమయం మారుతుంది కదా. దీనికోసం వాళ్ళు నానో సెకండ్లని కూడా లెక్కించగలిగి అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్ని ఎంచుకున్నారు. 4 అటామిక్ క్లాక్స్ని తీసుకుని వేర్వేరు విమానాల్లో ఉంచారు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత చూస్తే ఆ గడియారాల్లోని సమయం ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వలేదు, వేరువేరుగా ఉన్నాయి. మనిషి కూడా టైం ట్రావెల్ చేయగలడని ప్రపంచానికి తొలిసారిగా అర్థమైంది. అయితే ఐన్స్టీన్ థియరీ రాకముందే హెచ్జి వేల్స్ అనే రచయిత టైం ట్రావెల్ గురించి ఊహించాడు. ప్రస్తుతం టైం ట్రావెల్ అనేది మనకు కేవలం ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే మనుషులను పంపించే టైం మిషన్ ఇంతవరకు తయారు కాలేదు కాబట్టి. కానీ రొనాల్డ్ లారెన్స్ మారెట్ అనే అమెరికన్ సైంటిస్ట్ మాత్రం తాను టైం మిషన్ తయారు చేశానని అంటున్నాడు. చిన్నప్పటి నుంచి టైం మిషన్ చేయాలనేది ఆయన కల. లేజర్ టెక్నాలజీని వాడి ఆయన సమయాన్ని, స్థలాన్ని వంచగలిగారు. ఆ మిషన్లోకి గ్యాస్ పార్టికల్స్ని పంపిస్తే అవి పదే పదే వాటి పాత స్థితికి వెళుతున్నాయి. ఇది ఎలా అంటే మనం పార్క్లో ఎంత జాగింగ్ చేసినా చివరికి మళ్ళీ అదే చోటుకి తిరిగొచ్చినట్టన్నమాట. మాలెట్ తన లేజర్ ప్రయోగంతో సమయాన్ని వంచగలిగారు. ఒక పార్క్లో దారి ఎలాగైతే గుండ్రంగా ఉంటుందో అలాగే సమయాన్ని వంచటం వల్ల అందులోని గ్యాస్ పార్టికల్స్ పదే పదే తమ పాత స్థితికి తిరిగి రావడం మొదలుపెట్టాయి. ఇది చూసిన ప్రపంచం ఆయన్ను మెచ్చుకుంది. ఇక టైం ట్రావెల్ చాలా సులభం అని అనుకున్నారు. కానీ అది అంత సులభం కాదు. గ్యాస్ పార్టికల్స్ కాలంలో వెనక్కి వెళ్ళగలవేమో కానీ మనిషి వెళ్ళలేడు. ఎందుకంటే ఆ మిషన్ మనుషుల ప్రయాణానికి పనికిరానంత చిన్నది. ఆ తర్వాత మాలెట్ చేసిన ఈ ప్రయోగంపై చాలా ప్రశ్నలు వచ్చాయి. నిజంగా గతాన్ని మార్చేలా సమయాన్ని గుండ్రంగా వంచాలంటే అనంతమైన గ్రావిటేషన్ ఫోర్స్ కావాలి. అది కేవలం బ్లాక్ హోల్తోనే సాధ్యం. అలాంటి శక్తిని మనం భూమి మీద సృష్టించడం అసాధ్యం. అయినా సరే చాలామంది సైంటిస్టులు మాటెల్ చేసిన ప్రయత్నాన్ని గొప్పగా భావిస్తూ దాని మీద ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. మరి మనుషుల్ని టైం ట్రావెల్ చేయించే నిజమైన మెషిన్ ఏదైనా ఉందా? ఈ ప్రశ్న వేస్తే ఉందనే చెప్పాలి. కానీ దాన్ని విశ్వపు రాక్షసుడు అని పిలుస్తారు. అదే బ్లాక్ హోల్. ఎందుకంటే అది గ్రహాలను, నక్షత్రాలను మింగేస్తుంది. ఒక నక్షత్రం తన శక్తిని కోల్పోయినప్పుడు దాని గ్రావిటీ విపరీతంగా పెరిగిపోయి కుచించుకుపోయి చివరకు బ్లాక్ హోల్గా మారుతుంది. అప్పుడు దాని ఆకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది తన చుట్టూ ఉన్న కాంతిని కూడా పీల్చేసుకుంటుంది. అక్కడ స్పేస్ మరియు టైం అంతమైపోయి సమయం పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే గ్రావిటీ హద్దు దాటితే సమయం ఆగిపోతుందని ఐన్స్టీన్ ముందే చెప్పారు.
స్టీఫెన్ హాకింగ్ కూడా బ్లాక్ హోల్ ఒక టైం మెషిన్లా పనిచేస్తుందని వివరించారు. ఎవరైతే ఒక రాకెట్లో వెళ్లి బ్లాక్ హోల్ చుట్టూ తిరిగితే అక్కడ గ్రావిటీ వల్ల వాళ్ళ సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అదే సమయంలో భూమి మీద గ్రావిటీ తక్కువ కాబట్టి అక్కడ ఉన్న మనుషుల సమయం వేగంగా గడుస్తుంది. ఆ వ్యక్తి తిరిగి భూమికొచ్చేసరికి అతని స్నేహితులంతా ముసలి వాళ్ళైపోతారు. అతనికి మాత్రం వయసు పెరగదు. అంటే అతను భవిష్యత్తులోకి వచ్చినట్టే కదా. ఇలా బ్లాక్ హోల్ ద్వారా టైం ట్రావెల్ సాధ్యమే. కానీ బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లే టెక్నాలజీ మన దగ్గర లేదు. అవి మనకు వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే కోట్ల సంవత్సరాలు పడుతుంది. మరి టైం ట్రావెల్కి వేరే దారి లేదా అంటే ఉంది. మీరు డోరెమాన్ కార్టూన్ చూసే ఉంటారు. అందులో ఎనీవే డోర్ ఉంటుంది కదా. సమయం వృధా కాకుండా ఒక్క క్షణంలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు పక్క గదిలోకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. అదే గోడకు రంధ్రం ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. దీనికి టైం ట్రావెల్కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? సరిగ్గా ఇలాంటి ఒక టన్నెల్ గురించి ఐన్స్టీన్ మరియు రోజర్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. దీన్నే ఐన్స్టీన్ రోజర్ బ్రిడ్జ్ అంటారు. ఐన్స్టీన్ మరియు రోజన్ రిలేటివిటీ థియరీ మీద పనిచేస్తున్నప్పుడు వారికి ఒక ఫార్ములా దొరికింది. ఆ ఫార్ములా ప్రకారం రెండు వేర్వేరు ప్రదేశాలను మరియు సమయాలను కలిపే ఒక టన్నెల్ సాధ్యమే. మనం ఇందాక చెప్పుకున్న ఎనీవేర్ డోర్ లాగే ఈ టన్నెల్ ద్వారా మనం ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. ఉదాహరణకు మీరు భవిష్యత్తులో 2 ఏళ్లు ముందుకు వెళ్ళాలి. అది అమెరికాలో ఉండాలి అనుకుంటే ఆ టన్నెల్ మిమ్మల్ని ఒక్కసారిగా అక్కడ పడేస్తుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ వామ్ హోల్స్ విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా మనం వాటిని ఇంకా కనిపెట్టలేకపోయాం. అయితే కొన్ని కొత్త థియరీలు వామ్ హోల్స్ మీద ఆశలు రేపుతున్నాయి. దీని గురించి సైంటిస్టులు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే వామ్ హోల్స్ దొరికితే టైం ట్రావెల్ చేయడం మనిషికి చాలా సులభం అవుతుంది కాబట్టి. 1995లో మార్ట్ విసర్ అనే సైంటిస్ట్ ఒక కొత్త థియరీని తెచ్చాడు. దాని ప్రకారం మన చుట్టూ చాలా చిన్న చిన్న వామ్ హోల్స్ ఉన్నాయి. కానీ అవి ఎంత చిన్నవంటే మనం వాటిని చూడలేము, కనిపెట్టలేం. ఒకవేళ మనం వాటిని పట్టుకోగలిగితే టైం ట్రావెల్ చేయొచ్చు. స్టీఫెన్ హాకింగ్, కీప్ థోర్న్ లాంటి గొప్ప సైంటిస్టులు మాత్రం భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఆ చిన్న వామ్ హోల్స్ని కనిపెడతామని నమ్ముతున్నారు. ఈరోజు టెక్నాలజీ లేక మనం వాటిని చూడలేకపోవచ్చు. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ అది సాధ్యమే కదా. మిచియో కాకు అనే స్ట్రింగ్ థియరిస్ట్ కూడా ఇదే అంటున్నారు. మ్యాథ్స్ ద్వారా మనం వామ్ హోల్ ఉందని నిరూపించగలిగితే భవిష్యత్తులో దాన్ని అందుకోగలమని. వామ్ హోల్ని కనుగొనడానికి కాస్మిక్ ఎఫెక్ట్ అనే ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది. ఇది నెగిటివ్ వాక్యూమ్ ఎనర్జీ గురించి చెబుతుంది. శూన్యం 2 ప్లేట్లను కొంత దూరంలో ఉంచినప్పుడు కొంత సమయం తర్వాత అవి ఒకదానికొకటి దూరంగా వెళతాయి లేదా దగ్గరగా వస్తాయి. నిజానికి అలా జరగకూడదు. అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఈ నెగిటివ్ ఎనర్జీకి కారణం వామ్ హోల్స్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు మన కంటికి కనిపించని వామ్ హోల్స్ మన చుట్టూ ఉన్నాయని నమ్ముతున్నారు. మనం ప్లేట్లను వాక్యూమ్లో ఉంచినప్పుడు అక్కడ ఉన్న వామ్ హోల్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ వల్లే ఆ ప్లేట్లు కదులుతున్నాయి. ఆ వామ్ హోల్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనం వాటిని చూడలేం. కానీ వాటి ప్రభావాన్ని ఇలా చూడగలుగుతున్నాం. ఇది ఎలాగంటే మనం ఎలక్ట్రిక్ని చూడలేం, కానీ కరెంట్ రూపంలో ఉన్న ప్రభావాన్ని చూస్తాం కదా. వామ్ హోల్స్ కూడా అంతే. కొందరు సైంటిస్టులు ఏమంటున్నారంటే వామ్ హోల్స్ అనేవి నీటి బుడగల్లాంటివి అని. అవి పుట్టి పగిలిపోతాయని చెప్తున్నారు. వాటి సైజ్ ప్లాంక్ సైజులో, అంటే కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. మనం అందులోకి వెళ్ళడం అసాధ్యం. దాన్ని పెద్దది చేయడానికి ఏదైనా పార్టికల్ని పంపిస్తే అక్కడ ఉండే ప్రెషర్ దాన్ని నాశనం చేస్తుందని, టైం ట్రావెల్ జరగదని చెప్తున్నారు. అయితే ఎగ్జాటిక్ మ్యాటర్ అనే పదార్థాన్ని వాడి వామ్ హోల్ని పెద్దది చెయ్యొచ్చని సైంటిస్టుల నమ్మకం. ఇది ఇంకా దొరకలేదు. కానీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉండాలి. అది దొరికితే టైం ట్రావెల్కి దారులు తెరుచుకుంటాయి. వామ్ హోల్ని పెద్దది చేయడానికి మనం సాధారణ పదార్థాలను వాడితే అక్కడ ఫోర్స్కి అవి తట్టుకోలేక అంతమైపోయి. కానీ ఎగ్జాటిక్ మ్యాటర్ అలా కాదు. దీని ప్రవర్తన వేరుగా ఉంటుంది. దీని బరువు నెగిటివ్గా ఉంటుంది. నార్మల్ మ్యాటర్ మీద గ్రావిటీ పనిచేస్తే అది కిందకి వెళుతుంది, కానీ ఎగ్జాటిక్ మ్యాటర్ పైకి వెళుతుంది. నార్మల్ మ్యాటర్ మీద ప్రెషర్ పడితే అణువులు దగ్గరకు వస్తాయి, కానీ ఎగ్జాటిక్ మ్యాటర్లో అణువులు దూరంగా వెళతాయి. ఒకవేళ మనం వామ్ హోల్ని తయారు చేసినా టైం ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ టన్నెల్ ఏ సమయానికి ఏ ప్రదేశానికి కనెక్ట్ అయ్యిందో మనకు తెలియదు. ఉదాహరణకు మనం తయారు చేసిన వామ్ హోల్ ద్వారా ప్రయాణిస్తే అవతలి వైపు రాక్షస బల్లులు ఉన్న కాలంలో పడొచ్చు. అప్పుడు మనిషి బ్రతకడం కష్టం, లేదా కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోవచ్చు. అది ప్రమాదమే. ప్రస్తుతం మన భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించే పార్కర్ సోలార్ ప్రోబ్, దీని వేగం గంటకు 5.8 లక్షల మీటర్లు. వినడానికి ఇది చాలా ఎక్కువ అనిపించిన కాంతి వేగంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మరో సమస్య ఏంటంటే మనం కాంతి వేగంతో వెళ్లే ఇంజన్ని తయారు చేసినా దాన్ని నడపడానికి అనంతమైన శక్తి కావాలి. ఐన్స్టీన్ చెప్పినట్టు ఏదైనా వస్తువు కాంతి వేగానికి దగ్గరగా వెళితే దాని బరువు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ బరువును మోయడానికి
మనకు అనంత శక్తి కావాలి మరి. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి వేగం కంటే వేగంగా వెళ్ళలేదు. గతంలోకి వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటున్న నియమం ఇదే. మనం కాంతి వేగానికి దగ్గరగా వెళితే భవిష్యత్తులోకి వెళ్ళగలం, కానీ గతాన్ని చూడాలంటే మాత్రం కాంతి కంటే వేగంగా ప్రయాణించాలి. ఇది అసాధ్యం కదా. ఇప్పటి వరకు ఈ నియమాన్ని తప్పు అని నిరూపించే సిద్ధాంతం కానీ పార్టికల్ కానీ రాలేదు. ఒకవేళ మనం అలాంటి మెషిన్ తయారు చేసినా మనం టైం ట్రావెల్ చేయకపోవచ్చు. దీనికి కారణం గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. దీని ప్రకారం ఒక వ్యక్తి గతంలోకి వెళ్ళి వాళ్ళ తాతయ్యను చంపేస్తే అప్పుడు వాళ్ళ నాన్న పుట్టడు, దాంతో ఈ వ్యక్తి కూడా పుట్టడు. మరి పుట్టని వ్యక్తి భవిష్యత్తులో ఉనికిలో ఎలా ఉంటాడు? ఆలోచన వచ్చింది కదా. అందుకే ప్రస్తుతానికి టైం ట్రావెల్ చేయడానికి మన దగ్గర సరైన మార్గం కానీ టెక్నాలజీ కానీ ఆలోచన కానీ లేదు. కానీ గత కొన్ని సంవత్సరాల్లో సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. గాడ్ పార్టికల్, గ్రావిటేషనల్ వేవ్స్ ఇలాంటి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మరి భవిష్యత్తులో టైం ట్రావెల్ కూడా చేయొచ్చేమో, చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.